నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ ఎపిసోడ్. ఈరోజు నేషనల్ డాక్టర్స్ డే. వైద్యో నారాయణో హరి అంటారు. అంటే వైద్యులు దేవునితో సమానం. సో సమాజ ఆరోగ్యం కోసం అంకిత భావంతో కృషి చేస్తున్న ప్రతి ఒక్క వైద్యునికి ప్రైమ్ 9 తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగానే అసలు డాక్టర్స్ డే ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు సెలబ్రేట్ చేస్తారు, ఈ ఇయర్ అంటే 2026 థీమ్ ఏంటి వివరించడానికి మనతో జాయిన్ అవుతున్నారు డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారు, రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, అలాగే 11 వరల్డ్ రికార్డ్స్ హోల్డర్. నమస్తే సార్. నమస్కారం. ముందుగా మీకు నేషనల్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు సార్ ప్రైమ్ 9 తరపున. అసలు ఈరోజు నేషనల్ డాక్టర్స్ డే కాబట్టి అసలు డాక్టర్స్ డే ప్రాముఖ్యత ఏంటంటారు? డాక్టర్స్ డే అనేది మన దేశంలో 1 జూలై ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటారు. ఎందుకు అని అంటే ఆ రోజున మహనీయుడు డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ అనే స్వాతంత్ర సమర యోధుడు, అతి గొప్ప ఫిజిషియను, ఆయన భారతరత్న, వెస్ట్ బెంగాల్కి 12 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన చేసినటువంటి గొప్ప పనులు పేద ప్రజలకు సేవ చేయాలి, వైద్య రంగం లోపల సరికొత్త అధునాతమైనటువంటి పద్ధతులు కూడా పేదవారికి అందజేయాలి అనే సదుద్దేశంతో ఆయన చేసినటువంటి ఆ ప్రయత్నం ఫలించింది. అందువల్లనే అంత గొప్ప వ్యక్తి యొక్క జన్మదినాన్ని నేషనల్ డాక్టర్స్ డేగా భావిస్తాం. ఓకే. అదేవిధంగా 1 జూలై నాడు ఆయన 1882లో పుడితే మళ్ళీ అదే 1 జూలై 1962లో ఆయన స్వర్గస్థులయ్యారు. అంటే 80 సంవత్సరాల తర్వాత అదే రోజున వారు పరమపదించారు. ఈ 80 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి అత్యంత గొప్ప పనులు, సేవా తత్పరత కానీ, ఆయన త్యాగ నిరతి కానీ, ఆయన అవిరళ కృషి కానీ, సామాన్య మానవుడి పట్లనే కాదు సమాజం పట్ల మొత్తం భారతదేశానికి కూడా ఆయన చేసిన సేవల్ని కొనియాడే విధంగా నేషనల్ డాక్టర్స్ డే ఆయన జన్మదినాలు ఉండాలని చెప్పి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 1991లో తీర్మానించింది. ప్రతి సంవత్సరం కూడా కొత్త థీమ్తో, కొత్త మాటోతో వాళ్ళు దీన్ని తీర్మానిస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ సంవత్సరం కూడా సరికొత్త థీమ్తో ముందుకు రావడం జరిగింది. ఓకే. ఆ ఇయర్ థీమ్ ఏంటంటారు? ఈ సంవత్సరం వాళ్ళు పెట్టినటువంటి థీమ్ ఏంటంటే బిహైండ్ ద మాస్క్ హూ విల్ హీల్ ద హీలర్స్. అంటే మాస్క్ అనేది ప్రతి డాక్టర్ కూడా హాస్పిటల్లో పనిచేసే క్రమంలో ఆపరేషన్ చేసేటప్పుడు పెట్టుకుంటారు. మాస్క్ వెనుకున్న ఆ వ్యక్తికి రక్షణ ఏది? ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి ప్రయత్నం చేస్తుంటే అతని పైన దాడి చేయటము, అతని పైన వైలెంట్ యాక్షన్ పాల్పడటము, అతన్ని ఒక మాబ్ ఫ్యూరీ అంటే 50 మంది 60 మంది వచ్చేసి హాస్పిటల్ ధ్వంసం చేయటము, వాళ్ళను ఫిజికల్ గా హార్మ్ చేయటము. కొంతమంది డాక్టర్స్ అయితే ఈ క్రమంలో చనిపోయారు, కొంతమంది కాళ్ళు చేతులు విరిగినాయి, ఒక డాక్టర్కి కన్ను పోయింది. ఇవన్నీ సర్వసాధారణం అయిపోయినాయి. అంటే డాక్టర్స్ పైన అటాక్ చేస్తే ఏమీ కాదు, వాళ్ళకి పెద్దగా రక్షణ అక్కర్లేదు. ప్రభుత్వాలు కూడా ఎన్ని ఇటువంటి ఇన్సిడెంట్స్ అయినప్పటికీ కూడా పకడ్బందీ చర్యలు తీసుకోలేదని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ ఏ హాస్పిటల్ అయినా సరే పోలీసులతో అందుబాటులో ఉండాలంటే అలా పోలీస్ స్టేషన్ మేము పెట్టలేమండి. కేవలం 2 పోలీసులు ఉంటారు అక్కడ, ఒక అవుట్ పోస్ట్ ఉంటుంది. వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మెయిన్ పోలీస్ స్టేషన్కి వాళ్ళే చేరవేస్తారు. ఆ తర్వాత వాళ్ళు వస్తారంటే ఆ వచ్చే లోపలనే సంఘటనలు జరుగుతున్నాయి. ఆ జరిగిన తర్వాత పోలీసులు వచ్చే లోపల వీళ్ళకు కాల్చి తిరగడము, డాక్టర్స్ అందరూ ప్రొటెస్ట్ చేయటము, ధర్నా చేయటము, వారం 10 రోజులు మళ్ళీ హాస్పిటల్లో ఎటువంటి సేవలు లేకుండా పోవడం, ఇవన్నీ వింటుంటే ఆశ్చర్యం వేస్తుందండి. ఎందుకంటే ఒక 40 సంవత్సరాల క్రితం డాక్టర్స్ అంటే చాలా గొప్ప గౌరవం ఉండేది. మన పిల్లల్ని చదివించుకోవాలంటే మేము డాక్టర్ చేయాలని చెప్పి. ఈ రోజుల్లో అంతటి ఉత్సాహం లేదండి. డాక్టర్సా వద్దులేమ్మా, ఎవరు పడితే వాళ్ళు వచ్చి వాళ్ళని కొట్టగలుగుతున్నారు, కొట్టినా సరే పెద్ద చర్యలు ఏమి లేవు. లాలో ఎవరిపైన డాక్టర్ పైన చేయి చేసుకుంటే 6 నెలల జైలు శిక్ష ఉంది. హాస్పిటల్ మీద దాడి చేసి వాళ్ళ ఫర్నిచర్ ధ్వంసం చేస్తే అయిన నష్టానికి అదనంగా 50,000 రూపాయల ఫైన్ ఉంది. ఇవన్నీ ఎక్కడ అమలవుతున్నాయి? అసలు పోలీస్ స్టేషన్ దాకా ఎంతమంది వెళ్తున్నారు, వెళ్ళి దాని పట్ల ఎవరు ఫాలోఅప్ చేస్తున్నారు? ఇవన్నీ కూడా ఆన్సర్ లేనటువంటి ప్రశ్నలు. కాబట్టి డాక్టర్స్ యొక్క జీవితం కష్టంగానే ఉంది. వాళ్ళు చాలా డెలికేట్ లైఫ్ లో ఉన్నారు. వారికి సరైనటువంటి ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వాలు కానీ, సమాజంలో ఉన్నటువంటి అనేక సంస్థలు కానీ చర్యలు తీసుకోవాలనే ఒక విజ్ఞప్తి చేస్తూ ఈ సంవత్సరం యొక్క థీమ్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఖచ్చితమైన మార్పులు రావాలని కోరుకుందాం. అలాగే ఇప్పుడు అసలు పేషెంట్ డాక్టర్ అనుబంధం చూస్తే ఎలా ఉండాలి అంటారు? అంటే వైద్యుల్ని దేవుడితో సమానం అంటారు, అలాగే పేషెంట్స్ కూడా అంతే నమ్మకంతో వస్తూ ఉంటారు. అసలు వీళ్ళిద్దరి అనుబంధం ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? డాక్టర్స్ దేవుడు అనుకుంటారని మీరు అన్నారండి. అందులో నేను పెద్దగా ఏకీభవించను. ఓకే. ఇది పాతకాలం స్టేట్మెంట్. ఎందుకంటే ప్రస్తుతం డాక్టర్ని దేవుడిగా భావించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మేబీ 5 to 10% కూడా ఉండరేమో. ఎందుకంటే డాక్టర్స్ కూడా ఒక కమోడిటీగా, మన కిరాణా షాప్ లో పప్పులు బెల్లాలు కొనుక్కున్నట్టే డాక్టర్ సేవలు కూడా మనం కొనుక్కోగలుగుతున్నాం. వీళ్ళదేంటి గొప్ప, ఒకళ్ళు కాకపోతే ఇంకా 100 మంది ఉన్నారు అనే ఒక చులకన భావం కలుగుతుంది. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే
డాక్టర్స్ వాళ్ళు చేసే పని లోపల ఎంతో రౌండ్ ద క్లాక్ పని చేస్తారు. 36 అవర్స్ 48 అవర్స్ డ్యూటీస్ మేము చేస్తాం. చేసినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే మనం చేసే సేవల్ని ఎదుటివాడు గుర్తిస్తాడు, ప్రశంసిస్తాడు. ప్రశంసించకపోయినా కనీసం దాన్ని అక్నాలెడ్జ్ చేస్తాడు అనుకుంటాం. కానీ జరిగే ప్రతి ఒక్క సైడ్ ఎఫెక్ట్ కి, ప్రతి ఒక్క కాంప్లికేషన్ కి, ప్రతి ఒక్క డెత్ కి కూడా డాక్టర్సే కారణము. డాక్టర్స్ యొక్క నిర్లక్ష్యమే కారణము. లేకపోతే అసలు డెత్ అనేది జరగకూడదు లోకంలో. అలాంటి దృక్పథము పేషెంట్లు కనపరుస్తున్నారు. ఎందుకంటే మనిషి మరణాన్ని ఆపగలిగిన శక్తి ఎక్కడా లేదండి. అది భగవంతుడికి ఉంటుంది. మనము వైద్య రంగంలో ఉన్నటువంటి ఆ విజ్ఞానాన్ని నేర్చుకొని దాని ప్రభుత్వం ద్వారా పొందిన డిగ్రీస్ చేసుకొని ప్రజల మధ్యలో ప్రాక్టీస్ చేస్తున్నాం. అంతేగాని డెత్ ని ప్రివెంట్ చేస్తామని ఎక్కడ మేము చెప్పలేదు, చెప్పజాలం కూడా. కానీ అసలు మనుషులు తమ యొక్క లవ్డ్ వన్, తల్లిలో తండ్రి చనిపోయినప్పుడు హాస్పిటల్లో ఆ ఎమోషనల్ టర్మాయిల్లో దానికి డాక్టర్లని బాధ్యులు చేస్తూ డాక్టర్ల పైన చేయి చేసుకుంటూ డాక్టర్లే దానికి కారణం అని చెప్పడం అనేది చాలా విచారకరమైన విషయం. అది ఇతర దేశాల్లో గమనిస్తే అమెరికాలో కానీ లండన్ లో మేము పనిచేసామండి. అక్కడ చూస్తే అసలు ఎవరిని అంత అంత దగ్గరగా డాక్టర్కి వెళ్ళనివ్వరు. వాళ్ళు హాస్పిటల్ ఎంట్రీ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అనేక బ్యారియర్స్ దాటుకొని రావాలి. ఎంతో పర్మిషన్ ఉంటే తప్ప అతను రాలేడు. వచ్చిన తర్వాత కూడా ఒంటరిగా వస్తాడు. ఇలా వందల మంది వచ్చి అటాక్ చేయడానికి అక్కడ అవకాశం లేదు. భారతదేశంలో అలా కాకుండా ఎవరు ఎప్పుడైనా హాస్పిటల్లోకి దూసుకురావచ్చు. ఒక 50 మంది కనుక అటాక్ చేయదలుచుకుంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ సరిపోదు. అందువల్లనే డాక్టర్స్ పైన అటాక్స్ జరుగుతున్నాయని, మనిషి యొక్క ప్రాణం పోవడం అనేది ఒక పెద్ద ఈవెంట్ ఎవరికైనా సరే. ఆ ఈవెంట్ ని తట్టుకునే శక్తి వాళ్ళకు ఉండాలి తప్పితే దానికి ఎవరిని బాధ్యులు చేయాలి, ఎవరిపైన అటాక్ చేస్తే మన కోపం తగ్గుతుందని ఆలోచించినటువంటి ఒక గుండాయిజం సమాజంలో ప్రబలిపోతుంది. అది వైద్య రంగానికి చాలా శరఘాతంగా మారుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే, మరి ఎలాంటి మార్పులు వస్తే మంచిదంటారు ఇలాంటి దాడుల్ని ఆపడానికి? జనరల్ గా ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి చర్యలు ఎలా ఉండాలంటే ఫీల్డ్ పైన, అంటే ఎక్కడ పని జరుగుతుందో, ఎక్కడ ఎమర్జెన్సీ వార్డ్స్ ఉన్నాయో, ఎక్కడ ఇంటెన్సివ్ కేర్ ఉన్నాయో, ఎక్కడ డెత్ రేట్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందో అక్కడ తప్పకుండా రిక్వైర్డ్ ఫోర్స్ ఉండాలండి. కనీసం 10-12 మంది పోలీసులు ఉంటే తప్ప ఏ వ్యక్తి కూడా వెనకాడట్లేదు. ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళ పైన కూడా దాడి చేసి మరి ముందుకు వచ్చేస్తారు. కాబట్టి మినిమం ఒక 12 మంది పోలీసులు ఇంటెన్సివ్ కేర్ దగ్గర, అన్ని చోట్ల అనట్లేదు నేను, జనరల్ వార్డ్స్ ఉంటాయి ఎక్కడైతే డెత్ కాదో. కాబట్టి డెత్ రిస్క్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల లోపల కనీసం ఒక 12 మంది పోలీసులు రౌండ్ ద క్లాక్ ఉండాలి. ఇంకొకటి ఇంటెన్సివ్ కేర్ లో ఎప్పుడు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఎవరు ఉంటారండి, చిన్న చిన్న వాళ్ళు ఉంటారు. డ్యూటీ డాక్టర్స్ ఉంటారు, ట్రైనీస్ ఉంటారు, వాళ్ళ సూపర్వైజర్స్ కానీ వాళ్ళ చీఫ్ వచ్చి చూసి వెళ్ళిపోతుంటారు. కాబట్టి డెత్ అయినప్పుడు ఎవరికి దెబ్బ తగులుతుంది అంటే ట్రైనీస్ కి, కొత్తగా వచ్చి మెడికల్ ప్రొఫెషన్ ఎంటర్ అయిన వాళ్ళు అది చూస్తే భయభ్రాంతులు అవుతున్నారు. ఇప్పుడు 10 మందితో కొట్టించుకోవడానికి డాక్టర్ కావాలని అనుకోరు కదా. మనం చేసే పనిలో ఎవరైనా సరే, ఉదాహరణకు మీరు ఎవరైనా అటాక్ చేయండి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అటాక్ చేయబోతే వందలాది మంది వాళ్ళు వచ్చేస్తారు. చాలా ఐకమత్యంతో ఉంటారు. వాళ్ళు ధర్నా చేస్తారు, వాళ్ళు రకరకాల కంప్లైంట్స్ ఇస్తారు. ఆ బాధ్యుడిని శిక్షించే వరకు వాళ్ళు వదలరు. ఇక్కడ అలా కాదండి. ఇప్పుడు దాడి చేసిన వాడు గంట సేపట్లో బయటికి వెళ్ళిపోతున్నాడు. ఏదో నా మాత్రం కేసు ఒకటి రాసుకొని ఆ వ్యక్తిని వదిలేస్తున్నారు. తర్వాత వాళ్ళు నవ్వుకుంటూ మా ముందే తిరగలుగుతున్నారు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే సరైనటువంటి అమలు చేయడం అనేది లేదు. లాస్ ఉన్నాయి, లాసు మరింత పకడ్గా చేశామని చెప్తూనే ఉంటారు. కానీ క్షేత్రస్థాయిలో అవి అమలు అవ్వడం లోపల కొంత జాప్యం జరుగుతుంది, కొంతవరకు నిర్లక్ష్యం జరుగుతుందనే చెప్పక తప్పదు. పాతకాలంలో డాక్టర్ కావాలని చాలా ఇష్టంగా అయ్యేవాళ్ళండి. నేను డాక్టర్ అవ్వాలి, చాలా కష్టపడి చదవడం, ఎంత కష్టమైన చదువుతాను చేస్తాను. కానీ ప్రస్తుతం ఎంట్రన్స్ లో అపేర్ అవుతున్న వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఇతర రంగాల్లో కంపేర్ చేస్తే డాక్టర్స్ అంత ప్రిఫర్డ్ గా లేదు. ఎందుకంటే డాక్టర్స్ యొక్క పరిస్థితి అంత గొప్పగా లేదు, రెస్పెక్ట్ తగ్గింది. డాక్టర్స్ చాలా ఎక్కువ మంది కూడా సాచురేషన్ అయ్యింది. ఉన్న వాళ్ళపైన దాడులు జరగడం వల్ల చాలా మంది డిస్కరేజ్ అవుతున్నారు. డాక్టర్స్లు కూడా ముందు కాలంలో సర్జికల్ స్పెషాలిటీస్ అనేవి చాలా పాపులర్ ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు డెర్మటాలజీ, రేడియాలజీ, ఎక్కడైతే పేషెంట్ తో కాంటాక్టే ఉండదు, ఉంటే కూడా అది కేవలం సర్ఫేస్ ఉపరితలం మీద క్రీమ్స్ రాసుకోవడము, చిన్న చిన్న కాస్మెటిక్ వర్క్స్ చేసుకోవడానికి ఇష్టపడతారు తప్పితే మనిషి పొట్టకోసి చేసే ఏవైనా రిస్కీ సర్జరీస్ ఉన్నాయో వాటి మీద ఇంట్రెస్ట్ చూపట్లేదు. సర్జికల్ స్పెషాలిటీస్ అన్ని కూడా డిస్కరేజ్ అయినాయి. ఎందుకంటే ఇలాంటి వైలెంట్ యాక్ట్స్ వల్ల మనం ప్రతిరోజు సర్జరీ చేయాలి, ప్రతిరోజు రిస్కే పడాలి, ఏదో ఒక రోజు కాంప్లికేషన్ అవుతుంది, డెత్ అవుతుంది. ఆ డెత్ అయినప్పుడు మన కెరీర్ ఎండ్ అయ్యే విధంగా వీళ్ళు వైలెంట్ అటాక్స్ చేస్తున్నారు, లేక మన పైన దాడి చేస్తున్నారు. దాడి చేసిన వాళ్ళు ఆపడానికి పెద్దగా ఎవరు ఉత్సాహం చూపించలేదు. గవర్నమెంట్ కంటితుడుపు చర్యలుగా వాళ్ళు నామమాత్రపు చర్యలు చేస్తూ మళ్ళీ కొనసాగిస్తున్నారు. ఈ దాడులు అనేవి చిన్న చిన్న హాస్పిటల్ కాదండి, ఉస్మానియా గాంధీలో కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే మనుషులు ఎంతకు తెగించారు అనేది ఒకసారి గమనించాలి. చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ వాళ్ళు అప్లై చేయాలి. తద్వారా డాక్టర్స్ అనే కమ్యూనిటీని ప్రొటెక్ట్ చేయాలి. అప్పుడే డాక్టర్స్ స్వేచ్ఛగా పనిచేసే అవకాశం వస్తుంది.
మేము డాక్టర్ అని చెప్పుకోవడం గర్విస్తుంటాం. చాలా మంది ఇలాంటి వైలెంట్ యాక్సిడెంట్ జరుగుతుంటే వాళ్ళు స్టెత్ తీసి అవతల పడేసి, కోట్ అక్కడ పడేసేసి, షర్ట్ కూడా వదిలేసేసి బనీన్ మీద వెళ్ళిపోతున్నారు. నేను డాక్టర్ కాదండి, నేను ఇక్కడ వార్డ్ బాయ్ అని చెప్తున్నారు తప్పించుకోవడానికి. అంటే అక్కడ డాక్టర్గా చెప్పుకోవడానికి కూడా మాకు అంత హక్కు లేని పరిస్థితి. చెప్తే మా మీద దాడి చేసి తలపాగలు కొట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి వికృతపు చేష్టలు. వీటిని అరికొట్టాలి. ఇది ప్రతి కుటుంబంలో కూడా తల్లిదండ్రులు చెప్పాలండి. వాళ్ళ కుటుంబంలో సభ్యులకు కూడా ఏదైనా జరగచ్చు. డెత్ అనేది డాక్టర్స్ ఒక్కలే ప్రివెంట్ చేసే విషయం కాదు. ఏం జరిగినా సరే మనం తట్టుకుందాం. మనం సరిగా ట్రీట్ చేస్తామని మనం ఇష్టపడి ఒక డాక్టర్ దగ్గరికి వచ్చాం కాబట్టి డెత్ అంతా ఆయన కొట్టడం అనేది అసలు అమానవీయమైన చర్య. అలాంటి చేయకూడదని చెప్పి ముందే ఫ్యామిలీలో వాళ్ళు కౌన్సిలింగ్ చేసుకున్న తర్వాతే రావాలి. అది అలా జరిగితే వాలెంట్ ఇన్సిడెంట్స్ కొంత తగ్గుతాయని నేను భావిస్తున్నాను. ఓకే. అంటే డాక్టర్ గారు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇవే కారణాలు అంటారా? రెస్పెక్ట్ తగ్గడం కానీ, లేకపోతే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఈ దాడులు జరగడం కానీ, ఇవే ప్రధాన కారణాలు అంటారా? మీరు అన్నట్టుగా అంతకు ముందున్నట్టుగా ఇప్పుడు సంఖ్య చూసుకుంటే డాక్టర్స్ అవ్వాలి అనే వాళ్ళ కోరిక సన్నగిల్లుతోంది. ఇది ఎందుకంటారు? ప్రెసెంట్ జెన్జీలో చూసుకుంటే నిజంగా ఒక డాక్టర్ కావాలి అని అంతకుముందున్నంత సీరియస్ గోల్ ఇప్పుడు ఉండట్లేదు. అవునండి. ఇది కార్పొరేటైజేషన్. ఏదైనా హాస్పిటల్స్ పాతకాలంలో డాక్టర్స్ నడిపేవాళ్ళండి. డాక్టర్స్ కి కొన్ని ఎథిక్స్ ఉంటాయి. మేము పాస్ అయినప్పుడు హిపోక్రటిక్ ఓత్ ఉంటుంది. మేము ఇప్పుడు కూడా అనెథికల్ చర్యలకు పాల్పడము. మేము అనెథికల్ అంటే అన్క్వాలిఫైడ్ పర్సన్స్ అసోసియేట్ కాము. ఇలాంటివన్నీ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని ఫాలో చేస్తుంటాం. మేము హాస్పిటల్ పెట్టినా సరే ఆ రూల్స్ ఫాలో అవుతూనే వాటిని నడిపించుకుంటాం. అలా కాకుండా అసలు డాక్టర్స్ కాని వాళ్ళు, మెడికల్ ప్రొఫెషన్తో సంబంధం లేని వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ స్టార్ట్ చేసి లాభాపేక్ష మాత్రమే వాళ్ళ ధర్మం. ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి 100 కోట్లు 200 కోట్లు ఎప్పుడైతే ఆశపడేటువంటి ఆ మనస్తత్వంతో వాళ్ళు డాక్టర్స్ ని ఎంప్లాయ్ చేసుకున్న డాక్టర్స్ ని మీరు ఈ విధంగా వచ్చిన వాళ్ళందరికీ ఈ టెస్ట్ చేయాలి, వచ్చిన వాళ్ళందరికీ ఈ పద్ధతి చేయాలి, ఇటువంటి ప్రొసీజర్ చేయాలి, అప్పుడే మన హాస్పిటల్ సర్వైవ్ కాగలుగుతుంది. మీరు కనుక అలా చేయడానికి ఒప్పుకోకపోతే మిమ్మల్ని తీసేసి వేరే వాళ్ళు పెట్టుకుంటాం అనే ఒక బ్లాక్ మెయిలింగ్ అట్మాస్ఫియర్ ఉంది. ఒక ప్రెషరైజ్ సిచ్యువేషన్ ఉంది. డాక్టర్స్ స్వేచ్ఛగా వారు ఏది నేర్చుకుని అది ప్రాక్టీస్ చేసే అవకాశం సన్నగిలింది. ఎందుకంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉన్నటువంటి ఆ ప్రెషరే అట్లాంటివి. ఒకవేళ అలా కాదనుకోండి, మీలాగా 100 మంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళలో ఇంకా కొంతమంది రెడీగానే ఉన్నారు అంటున్నారు. అందువల్ల కూడా పేషెంట్లకు ఖర్చు పెరుగుతుంది. పేషెంట్ల యొక్క ట్రస్ట్ కూడా సన్నగిల్లుతుంది. మనం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఓ 1,00,000 2 లక్షలు ఖర్చు కాంది బయటకు రాలేము. ఏ చిన్న ప్రాబ్లంకి వెళ్ళినా సరే, సర్జరీ కాకపోయినా సరే ₹1,00,000 ఖర్చు వస్తుంది అని అంటేనే పేషెంట్లకు భయపడతారు. ఇలాంటి ఖర్చులు ఎందుకు వస్తున్నాయి? మేము కూడా కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసామండి. ఫస్ట్ 10 ఇయర్స్ అలా పనిచేశాను. ఆ తర్వాత కొన్ని విషయాలు నచ్చక సొంతగా హాస్పిటల్ పెట్టాం. మేము నడిపే హాస్పిటల్స్ అన్ని కూడా పేషెంట్ ఫ్రెండ్లీగా ఉంటాయి, అఫోర్డబుల్గా ఉంటాయి, అంటే హ్యూమన్ టచ్ ఉంటుంది, టోటల్గా కమర్షియలైజేషన్ ఉండదు. కాబట్టి ఇలాంటివి చేసే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ని క్యాటర్ అయ్యేటువంటి విధంగా మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఖర్చులు తక్కువ ఉంటాయో అప్పుడు వాళ్ళ మనసులో ఉండే కోపం కూడా తగ్గుతుందండి. ఎందుకంటే ఎవరైనా సరే ఒక డెత్ అయినప్పుడు నా దగ్గర 20 లక్షలు తీసుకున్నారు అయినా సరే పేషెంట్ చనిపోయి అంటుంటారు. దాని అర్థం ఏంటంటే ధర పెరిగిన కొద్దీ మనిషి లోపల ఉక్రోషం పెరుగుతూ ఉంటుంది. రిజల్ట్ ఏమైనా సరే ఖర్చులు కొద్దిగా అఫోర్డబుల్ ఉండాలి. గవర్నమెంట్ వాళ్ళు ఎన్నో స్కీమ్స్ పెట్టారండి. ఉచిత వైద్యం అన్నారు, ఆయుష్ అన్నారు, 5 లక్షలు అన్నారు, ఆరోగ్య కార్డ్ అన్నారు. ఇన్ని చెప్పినా సరే మళ్ళీ పేషెంట్స్ కార్పొరేట్ హాస్పిటల్ కూడా బాగా కిటకిటలాడుతూ కనబడతారు. దాని అర్థం ఏంటంటే బయట ఉన్నటువంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ సెక్టర్లో లేవు అని వాళ్ళు అనుకున్నా, లేక అటువంటి ట్రీట్మెంట్ గొప్పగా ట్రీట్మెంట్ అందదు అనుకుంటేనే ఇలాంటి జరుగుతుందండి. కార్పొరేట్ హాస్పిటల్ వెళ్తే కనీసం 10-15 లక్షలు లేనిది బయటకు రాలేరు అనే ఒక భావన ప్రతి ఒక్కళ్ళలో ఉంది. అలాంటిది ఒక 20 ఇయర్స్ బ్యాక్ లేదండి. అన్ని నర్సింగ్ హోమ్స్ ఉండేవి. మెజారిటీ అడ్మినిస్ట్రేటర్స్ అందరూ డాక్టర్స్, కొంత ఎథికల్ ప్రాక్టీస్ ఉండేది. అలాంటి లోపించడం వల్ల కూడా మెడికల్ ప్రొఫెషన్ పైన కొంత అంటే ఇష్టం లేకపోవడం కానీ, లేక ద్వేషించే కార్యక్రమం కూడా ఉంది. దానికి తట్టుకొని మేమేం చేస్తున్నాం, ఎక్కడున్నా సరే కాస్ట్ తగ్గించాలి, ఎక్కడెక్కడ అవసరమైతే మినిమం టెస్టులు చేయాలి, పేషెంట్ యొక్క ట్రస్ట్ పోగొట్టుకునే విధంగా ఏ చర్య చేయకూడదు. డెత్ అవుతుంది లేక డెత్ రిస్క్ ఉంది అని అంటే దానికి వీడియో కన్సల్టేషన్ తీసుకుంటున్నాం. 10 మంది డాక్టర్స్ నుండి కన్సల్ట్ తీసుకుంటున్నారు. లేకపోతే ఏమవుతుందంటే ఏదైనా డెత్ అయినప్పుడు ఈ పలానా డాక్టర్ ఒకడే మా పేషెంట్ తీసుకున్నప్పుడు ఇవన్నీ ఏం చెప్పలేదండి, అందువల్లనే మాకు ఇంత కోపం వచ్చిందండి. అలా కాకుండా ఏ సీరియస్ పేషెంట్ అయినా సరే 10-15 మంది ఉండి వీడియో కన్సల్ట్ తీసుకుంటాం. వాళ్ళు ఏ దాడికి వచ్చినా సరే అది ఎవిడెన్స్ గా చూపిస్తున్నాం. పోలీసులకైనా సరే, వాళ్ళ చుట్టాలు వచ్చినా సరే ఇలా మేము చెప్పామండి. అయినప్పటికీ కూడా డెత్ అయినప్పుడు తట్టుకోలేకపోతున్నారు. అలాంటి రక్షణ లేకపోతే మేము ప్రాక్టీస్ చేసే పరిస్థితి లేదు. చాలా మంది డాక్టర్స్ ఆల్రెడీ మేము ఎందుకు వచ్చామరా బాబు ఇందులోకి, ఇక బయటకు పోలేని పరిస్థితి, మాకు వేరే పని రాదు, ఎక్కడ పని చేద్దామన్నా సరే ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ టెక్నిక్స్
ఇంకొకరికి ఎంప్లాయీగా ఉండి వాళ్ళ రూల్స్ కి మనము తల వంచి పనిచేయడం అనేది కొంతవరకు కష్టంగానే ఉంది. మెడికల్ ప్రొఫెషన్ ఈజ్ నాట్ యాజ్ అట్రాక్టివ్ యాజ్ బిఫోర్. కాబట్టి ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎటువంటి మిస్అప్ కాకుండా ఉండే విధంగా సేఫ్ గా ప్రాక్టీస్ చేసే పద్ధతులు వచ్చినాయి. సీరియస్ పేషెంట్స్ అంటే వాటిని టేకప్ చేయట్లేదు. ఎందుకంటే ఈ సీరియస్ పేషెంట్ లైక్ డెత్ ఛాన్స్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% పేషెంట్ తీసుకోవట్లా. ఎందుకంటే ఆ డెత్ ని హ్యాండిల్ చేసేటువంటి కెపాసిటీ మీడియం హాస్పిటల్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళని గవర్నమెంట్ సెక్టర్ కో వాళ్ళు ఎక్కడ పోతే అక్కడికి వెళ్ళమని చెప్తున్నాను తప్పితే ముందులాగా చనిపోయిన పర్లేదు డాక్టర్ గారు మీరు బాగా ట్రై చేశారు, మీ చేతిలో చనిపోయాడు చాలా అదృష్టవంతుడు అని చెప్పే రోజులు ఎప్పుడో పోయినాయండి. కాబట్టి మేము జాగ్రత్తగా ఉంటాం. పేషెంట్ సిక్కున్నాడు అంటే డాక్టర్స్ రిస్క్ ఎక్కువ ఉన్నట్టు. పేషెంట్ రిస్క్ ఎలా ఉంది, కానీ ఆ పేషెంట్ యొక్క డెత్ లో కానీ ట్రీట్మెంట్ లో కానీ ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం మా కెరీర్ ఎండే వికృత పరిస్థితులు ప్రస్తుతం సమాజం ఉన్నాయని చెప్పడానికి నేను చాలా విచారిస్తున్నాను. ఓకే డాక్టర్ గారు, అలాగే అసలు ఒక విద్యార్థి దశ నుంచి అంటే ఎంతో కష్టపడి డాక్టర్ కావాలని కోల్ పెట్టుకొని కష్టపడి సీట్ సంపాదించి ఆ విద్యార్థి దశ నుంచి ఒక జూనియర్ డాక్టర్ స్థాయికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఒక సీనియారిటీ తెచ్చుకోవడానికి అసలు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఎందుకంటే ఎవరైనా సరే పేషెంట్ వచ్చినప్పుడు డాక్టర్ అక్కడ ఆ సీట్ లో కూర్చోవడానికి ఎంత కష్టపడనేసి వాళ్ళకి తెలియదు. ఏ చిన్నదైనా సరే అబ్బో ఇంత ఖర్చు అవుతుందా, దీనికి ఇంత ఛార్జ్ చేస్తున్నారు, డాక్టర్స్ చాలా గ్రీడీగా ఉన్నారు, డాక్టర్స్ చాలా కమర్షియలైజ్గా ఉన్నారు అంటున్నారే తప్ప ఒక వ్యక్తి ఇంటర్మీడియట్ తర్వాత అతను ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఎంతో నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఉంది, ఎంతో గొప్ప మార్క్స్ వస్తే తప్ప ఎంబీబీఎస్ కాలేడు. ఎంబీబీఎస్ లో 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవి అంచెలంచెలుగా మనిషిని చాలా రాసి రంపాన పెడుతూనే ఉంటాయి. ప్రతి సబ్జెక్టు పాస్ కావాలి. అలా 6 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ 1 ఇయర్ రూరల్ సర్వీస్ అని గ్రామీణ ప్రజలకి వెళ్ళి అక్కడ సేవ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ పీజీ ఎంట్రన్స్ రాయాలి. అదొక 3 సంవత్సరాల కోర్సు. ఎంట్రన్స్ రాయగానే సీట్ ఏం రాదు. ప్రతి ఒక్కళ్ళు 1-2 సార్లు రాకపోయినా ట్రై చేస్తూ ఏదో 3rd 4th టైంలో వచ్చే సీట్లు అవి. అది ఎండి ఎంఎస్ అని ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటాం. ఆ తర్వాత మళ్ళీ సూపర్ స్పెషాలిటీ ఉంది. మేము సూపర్ స్పెషాలిటీ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్, రోబోటిక్ సర్జరీ మేము చేసాం. ఆ 3rd స్పెషలైజేషన్ కూడా 3 ఇయర్స్ ఉంది. దానికి సీట్లు చాలా తక్కువగా ఉన్నాయి. అది కూడా 1-2 సార్లు సీట్ రాదు. సో 3rd టైం వచ్చింది అనుకుందాం. అంటే టోటల్ గా వాళ్ళు 20 సంవత్సరాల వరకు కష్టపడితే తప్ప ఒక సూపర్ స్పెషలిస్ట్ కాలేడు. అంత కష్టపడి చదివి నేను బాగా డిగ్రీ పొందానని సీట్లో కూర్చుంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వేలెత్తి చూపడం, దీనికి ఇంత ఖర్చు వచ్చింది, దానికి ఇంత ఖర్చు వచ్చింది అంటే అసలు మన కష్టాన్ని గుర్తించింది ఎవరు? అలా సూపర్ స్పెషల్ చేయలేక ఎంతో మంది ఎంబీబీఎస్ డాక్టర్గా ఉండిపోయారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? కానీ వాళ్ళందరిలోకి బెటర్ అని చెప్పి ముందుకు వస్తే దానికి సరిపడా రెస్పెక్ట్ కానీ, దానికి రెస్పెక్ట్ ఫెసిలిటీ కానీ మన దేశంలో లేదు. అందుకే చాలా మంది బ్రెయిన్ డ్రైన్ అవుతుంటుంది. ఎంబీబీఎస్ చదవగానే గబుక్కుని అమెరికాకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న స్ట్రీమ్ లైన్ సిస్టమ్ మన దగ్గర లేదు. అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజ్డ్ గా హాస్పిటల్ నడపడం అనేది ఒక గొప్ప పని. ఆ పనిలో అనేక మంది భాగస్వాములు ఉంటారు. దానికి ఎథికల్ కమిటీస్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా కాస్ట్ ఎంత ఉండాలి, దాని రిజల్ట్ ఎలా ఉండాలి, ఇవన్నీ చూస్తుంటారండి. అలా కాకుండా ఎవరిష్టం వాళ్ళు చేయటం, ఎవరు దాడి చేసినా సరే ఏదో ఆ పూటకి మమ్మల్ని శాంతింపజేసే ప్రయత్నమే చేస్తున్నారు తప్పితే డాక్టర్స్ కి ఇవ్వాల్సినటువంటి ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు. కేవలం డాక్టర్స్ అంటే మంచి ప్రొఫెషన్, వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తారు కాబట్టి వాళ్ళని ఏం అటాక్ ఇచ్చినా సరే 4 డబ్బులు మళ్ళీ తిరిగిస్తారని ఆసక్తి చేస్తున్నారు తప్పితే నిజంగా డాక్టర్స్ లో జనరల్ అనెథికల్ పర్సన్స్ అయితే చాలా అసలు ఉండరండి. ఎందుకంటే ప్రొఫెషన్ లో ఉండడానికి మేము వచ్చాం, సేవ చేసుకుంటూ తద్వారా మేము కూడా కెరీర్ లో బాగుండడానికి వచ్చాం. అంతకు తప్పితే ఎవరినో మోసం చేసి డబ్బులు సంపాదించుకుని ఏ డాక్టర్ కూడా రాడు. అలా డబ్బులే సంపాదించాలంటే మెడికల్ ప్రొఫెషన్ ఒక మంచి ప్రొఫెషన్ కాదు. రియల్ ఎస్టేట్కి వెళ్ళొచ్చు, ఒక సూపర్ మార్కెట్ పెట్టచ్చు, ఒక డ్రై క్లీనింగ్ షాప్ పెట్టచ్చు, ఒక కిరాణా షాప్ పెట్టచ్చు, ఒక టీ షాప్ పెట్టినా సరే డబ్బులు బాగానే వస్తున్నాయండి. ఆ డబ్బులు కూడా రానట్టు వాళ్ళే ఇప్పుడు డాక్టర్స్. ఇంత కష్టపడి చదివిన తర్వాత ఒక కిరాణా షాప్ పెట్టడానికి ఏమి క్వాలిఫికేషన్ ఏమి అక్కర్లేదండి. దానికి ఏ సర్టిఫికేట్ అక్కర్లా, కానీ దాంట్లో లాభాలు ఉంటాయి. కానీ డాక్టర్ ప్రాక్టీస్ చేయాలంటే మాత్రం అనేక డిగ్రీస్ కావాలి, అనేక కౌన్సిల్ పర్మిషన్, మెడికల్ కౌన్సిల్ పర్మిషన్ కావాలి. ఏ తప్పు జరిగినా సరే అందరూ లైన్లోకి వచ్చేస్తారు. కన్స్యూమర్ కోర్టు ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, కోర్ట్స్ ఉంది, రకరకాల కోర్టుల్లో మేము చేసిన యాక్షన్ ని వాళ్ళు వెరిఫై చేయడానికి కానీ క్రాస్ చెక్ చేయడానికి అవకాశం ఉంది. ఇవన్నీ గమనిస్తే అక్కడ ఉన్న బెనిఫిట్స్ కి అక్కడ రిస్క్ చూస్తే మెడికల్ ప్రొఫెషన్ ఈజ్ నాట్ వెరీ అట్రాక్టివ్ ప్రొఫెషన్ ఇన్ ప్రెసెంట్ డే. దానికి కారణాలు ప్రస్తుతం సమాజమే కావచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది డాక్టర్స్ ఉన్నారు. ఆ డాక్టర్స్ మధ్యలో కొంతమంది ఏం చెప్తే చేయడానికి సిద్ధమై కార్పొరేట్ హాస్పిటల్ పనిచేస్తున్నారు. వాళ్ళ వల్ల కూడా కొంత వస్తే చెడ్డ పేరు రావచ్చు. అందరినీ అనట్లేదు, కొంతమంది అలాంటి ప్రాక్టీస్ చేయడం వల్లనే మిగిలిన వాళ్ళకు కూడా రెస్పెక్ట్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే లెట్ us డూ ఎథికల్ ప్రాక్టీస్. ఆ ఎథికల్ ప్రాక్టీస్ లో పేషెంట్ కూడా నమ్మకం కలిగే విధంగా ఉండాలి. ఎక్కడ తప్పు జరిగినా సరే, ఎక్కడ డెత్ అయింది అనుకోండి, డెత్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. డెత్ విల్ హ్యాపెన్ డిస్పైట్ ఆల్ అవర్ ఎఫర్ట్స్.
ఎంత కష్టపడి పనిచేసిన డెత్ అవుతుందండి. డెత్ను ఆపగలిగితే మహామహులే ఉండిపోయేవాళ్ళు. ప్రైమ్ మినిస్టర్లు చనిపోయారు, ప్రెసిడెంట్లు చనిపోయారు, ముఖ్యమంత్రులు చనిపోయారు, సెలబ్రిటీస్ చనిపోయారు. ఎలా చనిపోయారు? డబ్బు లేక చనిపోలేదండి వాళ్ళు. వాళ్ళ వాళ్ళ కండిషన్లో ఉన్నటువంటి సీరియస్నెస్ వల్ల వాళ్ళు చనిపోయారు. వాళ్ళని అటెండ్ చేసిన డాక్టర్స్ బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చింటారు. కానీ డెత్ అయిన ప్రతిసారి కూడా డాక్టర్ని బ్లేమ్ చేయదలుచుకుంటే ఇక డాక్టర్స్ అనేవాళ్ళు ఉండరు. డాక్టర్ వెళ్ళడానికి కూడా ఎవరు మాకు వద్దండి ఈ ప్రొఫెషన్, మేము డాక్టర్ ప్రొఫెషన్ వదిలేసేసామని చెప్పి పారిపోయే పరిస్థితి కల్పిస్తామని చెప్పడానికి కూడా నేను చాలా బాధపడుతున్నాను. ఓకే. ఎస్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక అపనమ్మకం అయితే పెరుగుతోంది. ఇది ఎందుకంటారు? అంటే ఇంకో కోణంలో కూడా చూసుకుంటే కొన్ని చోట్ల కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉంటున్నాయి, కొంచెం నిర్లక్ష్యం కూడా ఉంటుంది. సో ఆ కొంతమంది డాక్టర్స్ కూడా సమాజం పట్ల కొంచెం బాధ్యతగా ఉండాలంటే ఒక సీనియర్ డాక్టర్గా మీరేం చెప్తారు? జనరల్ గా ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా బిజీగా ఉండడం వల్ల కూడా కొన్నిసార్లు ఎగ్జాషన్. ఇప్పుడు ఏ ఏ డ్యూటీ కూడా మీరు గమనించి చూడండి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి 8 గంటలు 10 గంటలు డ్యూటీ ఉంటుంది. ఒక డ్రైవర్ కూడా 8 అవర్స్ 10 అవర్స్ అంతకు మించి ఉండదు. మధ్యలో రెస్ట్ ఇస్తారు. ఉదాహరణకు లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనుకో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. ఒకడు 6 గంటలు డ్రైవింగ్ చేస్తే ఇంకో 6 గంటలు చేస్తారు. డాక్టర్స్ కి అలా ఉందా అండి? 36 గంటల డ్యూటీ ఎక్కడైనా ఉందా? 48 గంటలే ఒక డ్యూటీ ఉందా? లేదు. అంటే అసలు మీరు రెస్ట్ లేకుండా పని చేయాలి. మీ కుటుంబాన్ని కూడా వదిలేసుకొని, మీ పర్సనల్ టైం కూడా త్యాగం చేసి, ఇక మెడికల్ ప్రొఫెషన్ కి ఒక బండగా బండ కట్టుకున్నటువంటి ఒక ఎద్దులాగా తిరుగుతూ ఉండండి అని అంటున్నారే తప్ప, మీకు కూడా రెస్ట్ అవసరము. మీ జడ్జిమెంట్ లో కూడా కొన్ని ఎర్రర్స్ కావచ్చు. కంటిన్యూస్ గా డ్యూటీ చేస్తే ఎవరికైనా ఎర్రర్స్ అవుతాయి. ఉదాహరణకు ఒక రోజంతా డ్రైవింగ్ చేశాడు అనుకోండి, ఎక్కడో వచ్చాడో అలసిపోయే ఒక తప్పు జరుగుతుంది. అలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే డాక్టర్స్ కూడా కొంత రెస్ట్ కావాలి. వాళ్ళకి ఇంత లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ అవర్స్ ఉండకూడదు. వాళ్ళ వర్క్ లో కూడా కొంత రిలీఫ్ ఇవ్వాలి. ఉన్న డాక్టర్స్ లో కూడా ఎవరైనా సరే అనెథికల్ గా ఉన్నారు అని అంటే తప్పకుండా మెడికల్ కౌన్సిల్ అనేది ఉందండి. ఆ మెడికల్ కౌన్సిల్ లో ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. సపోజ్ మీకు ఒక డాక్టర్ గురించి అసలు మీకు ట్రీట్మెంట్ ఇచ్చినాక మీకు ఇచ్చిన ట్రీట్మెంట్ పేపర్స్ వాళ్ళకి కనుక పంపిస్తే ఫ్యాక్స్ చేసినా సరే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి ఎథికల్ ప్రాక్టీస్ చేయాలని నేను అనుకుంటున్నా. ఎవరన్నా కొద్దిమంది కొన్నిసార్లు కిడ్నీ ర్యాకెట్ అని జరుగుతుంది. ఆ కిడ్నీ ర్యాకెట్ లో డోనర్స్ ఎవరినో తీసుకొచ్చి వీళ్ళకి ఆపరేషన్ చేయిస్తారు. వాళ్ళని తీసుకెళ్లి శ్రీలంకలో ఆపరేషన్ చేశారు. మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు తమిళనాడు కానీ. ఆ తర్వాత చూస్తే ఆ పేషెంట్ చనిపోయినప్పుడు తెలుస్తుందండి, అయ్యో ఇదేదో ర్యాకెట్ జరిగిందని. అప్పుడు మాత్రమే అది బయటకు వస్తుంది. అలా అనెథికల్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు 100లో 0.001 కూడా ఉండరు. ఎందుకనంటే ఒకసారి వాళ్ళు పట్టుబడితే వాళ్ళ జీవితం వాళ్ళ కెరీర్ అయిపోయినట్టే అండి. ఇక మళ్ళీ ప్రాక్టీస్ చేయలేరు. మేము డిగ్రీ పొందింది జీవితకాలం ప్రాక్టీస్ చేద్దామనే. కాబట్టి మధ్యలో మన డిగ్రీని రద్దు చేయించుకుందామని కానీ, ఇక ఈ ప్రొఫెషన్ వదిలేసి ఎక్కడో తప్పించుకొని పారిపోదాం అనడానికి ఎవరు ఏ డాక్టర్ సిద్ధంగా ఉండరు. కాబట్టి మెజారిటీ విల్ డూ గుడ్ వర్క్. వాళ్ళని గుర్తించండి, వాళ్ళని ప్రశంసించండి. మీకు నచ్చపోయినా సరే వాళ్ళని టాలరేట్ చేయండి. ఎందుకంటే ఉన్నంతలో వాళ్ళు బాగానే చేస్తారు. ఈ మధ్య సింగిల్ ప్రాక్టీస్ లేదండి, అందరు గ్రూప్ ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకంటే ఈ దాడులకు భయానికి ఇండివిజువల్ ప్రాక్టీస్ మానేసేసి నలుగురు డాక్టర్లు కలిసి ఉంటున్నారు. ఏ కష్టం వచ్చినా సరే ఈ నలుగురు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తోటి కొంతవరకు ట్రీట్మెంట్ బాగా చేయొచ్చు. ఏమన్నా సరే మిస్అప్ అయింది అనుకోండి, జస్టిఫై చేయడానికి కూడా 4 నోళ్ళు కావాలి, 4 క్వాలిఫైడ్ పర్సన్స్ కావాలి. అలా చేస్తే ప్రాబబ్లీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ అపనమ్మకాన్ని కొంతవరకు దూరం చేసే అవకాశాలు మాత్రం ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఓకే. అలాగే టెక్నికల్గా చూసుకుంటే వైద్య రంగం చాలా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ట్రీట్మెంట్స్ అవునండి. చూసుకుంటే లేజర్ సర్జరీస్ అని, రోబోటిక్ సర్జరీస్ అని చాలా కొత్త టెక్నాలజికల్గా ముందుకెళ్తుంది. సో ఇవి అసలు సర్జరీస్ ఓకే, టెక్నాలజికల్గా ముందుకెళ్ళడం, అప్డేట్ అవ్వడం మంచి విషయమే. కానీ ఇవి అన్నీ కూడా సామాన్యులకు ఎంతవరకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది? మంచి ప్రశ్న అడిగారమ్మా. నేను రోబోటిక్ సర్జన్. నేను 2004లో అమెరికాలో హెన్రీ ఫోర్డ్ హెల్త్ సిస్టమ్ అని ఉంది. అక్కడ ఇనిషియల్ ఫస్ట్ సర్జన్ ఆఫ్ ఇండియా. నేను వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే, ఇండియాలో రోబో లేదు కదా, మీరు ఎందుకు వచ్చారు ట్రైనింగ్కి, ఇది చాలా ఎక్స్పెన్సివ్, దీని ప్రాధాన్యత ఏమి ఉండదు మీ దగ్గర అని అన్నారు. కానీ ఎక్కడైనా ప్రపంచంలో ఏదైనా సర్జికల్ ఫెసిలిటీ ఉంటే దాన్ని నేర్చుకోవాలనే ఉద్దేశంలో నేను వెళ్ళాను. 2010లో ఇండియాకు రోబో వచ్చింది. అంటే 6 సంవత్సరాల తర్వాత వచ్చిందండి. అప్పుడు అర్లీ సర్జరీ చేయడానికి నాకు ఛాన్స్ ఎలా వచ్చింది అంటే, మేము ఆల్రెడీ ట్రైన్ అయి ఉన్నాం కాబట్టి. వాడు ఎవరైనా డాక్టర్స్ కేవలం రొటీన్ ప్రాక్టీసే కాదండి, అప్డేట్స్ కూడా వాళ్ళు పుణికి పుచ్చుకుంటారు, నేర్చుకోవాలని ట్రై చేస్తుంటారు. ఒక డాక్టర్ అనే వ్యక్తి నిత్య విద్యార్థి అండి. ఎందుకంటే బ్రతుకున్న రోజులు ఏదో కొత్త విషయాలు జరుగుతూనే ఉంటాయి. అవి కనుక మనం అప్డేట్ కాకపోతే జూనియర్స్ ముందు మనం చులకన అవుతాం, వాళ్ళతో పోటీ పడలేం, పేషెంట్ సరైనటువంటి వైద్య సేవలు అందించలేము. కాబట్టి రోబోటిక్ సర్జరీ ఇనిషియల్ గా వచ్చినప్పుడు అవుట్ ఆఫ్ ద వరల్డ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు అఫోర్డబుల్ టు ద కామన్ మ్యాన్. ముందు కాలంలో చాలా లక్షలు అవుతాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ ముందుకు వచ్చినాయి. ఏ అడ్వాన్స్మెంట్ అయినా సరే ప్రజలకు మంచి చేస్తుంది అని అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ విల్ కమ్ ఫార్వర్డ్. పేషెంట్ అర్థం చేసుకుంటారు, దీనివల్ల నిజంగా లాభం జరుగుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్ కి
ఎవరికైనా సరే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయనుకో, లేక కిడ్నీ క్యాన్సర్ తీసేసి మళ్ళీ ఇంకో చోట పెట్టాలి అన్న సందర్భంలో రోబోటిక్ సర్జరీ తప్పకుండా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రాస్టేట్ క్యాన్సర్ మా సబ్జెక్ట్ లో ఉంది. దాని క్యాన్సర్ కూడా తొలి దశలో గుర్తించి దాన్ని పెకలించి వేయడానికి మామూలుగా ఉన్న అదర్ సబ్జెక్ట్స్ కంటే, అదర్ స్పెషాలిటీస్ కంటే కూడా ఇది బాగా పనిచేస్తుంది కాబట్టి రోబోటిక్ సర్జరీ ప్రజలు యాక్సెప్ట్ చేశారు. కాస్ట్ ముందు 4-5 లక్షలు ఉన్నది, ఇప్పుడు ఆల్మోస్ట్ 2 lakhs లో చేస్తున్నారు. ఆ 2 lakhs కూడా టోటల్ గా క్యాష్లెస్ గా అవుతుంది అని అంటే మేమందరం కూడా ట్రైనింగ్ అయ్యింది పేషెంట్లకు ఆ సేవలు అందించడానికి. అలాంటివి గవర్నమెంట్ కానీ లేక ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ ముందుకు వస్తే కామన్ మ్యాన్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఏ అడ్వాన్స్మెంట్ అయినా సరే ప్రజలకు అందుబాటు తేవడానికే ఉంది, అంతేగాని మనం కథలుగా చెప్పుకోవడానికి కాదు. కాబట్టి అలాంటివి పేషెంట్లకు నిజంగా అర్థమైనాయి. ఉన్న లిటరేచర్ అంతా కూడా మేము వాళ్ళకు ముందే ప్రజెంట్ చేస్తున్నాం. ఇంటర్నెట్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు అన్ని విషయాలు తెలుసుకుంటారండి. మా దగ్గర రాకముందే వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది. ఇది లాప్రోస్కోపీ ద్వారా బాగా అవుతుందా, రోబోటిక్ సర్జరీ ద్వారా బాగా అవుతుందా, లేక ఓపెన్ సర్జరీ ద్వారా బాగా అవుతుంది, వాళ్ళే ముందు చెప్తున్నారు. తద్వారా వాళ్ళ నాలెడ్జ్ కూడా మాకు కొంతవరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే టు కన్విన్స్ ఏ పేషెంట్ ఆయనకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అవన్నీ కూడా అయిన తర్వాత దెన్ వీఆర్ సబ్మిటింగ్ టు ద ఇన్సూరెన్స్ కంపెనీ. అమ్మ దీనికి రోబోటిక్ సర్జరీ అయితే బెటర్ అవుతుంది, నార్మల్ కంటే ఇది కొంత ఎక్కువ ఖర్చు అవుతుంది, ఇఫ్ యూ పర్మిట్ us we will do అని. అందుకే రోబోటిక్ సర్జరీ హైదరాబాద్ లోనే 7-8 సెంటర్స్ వచ్చేసినాయి. ముందుగా ఇండియాలో ఒకటి లేనటువంటిది ప్రతి సిటీలో 8-10 వచ్చినాయని చెప్తే దాని అర్థం ఏంటంటే అది అఫోర్డబుల్ గా ఉంది, మంచి రిజల్ట్స్ ఇస్తుంది, ముందున్న ఫెసిలిటీస్ కంటే ఇది బెటర్ గా ఉంది. కాబట్టి ప్రజలు కూడా దాన్ని ఇష్టపడుతున్నారు. తద్వారా మంచి వైద్య సేవలు పేషెంట్కి ఇచ్చే అవకాశాలు మాత్రం తప్పకుండా ఉంటాయి. ఎస్. అలాగే డాక్టర్ గారు, మీరు 11 వరల్డ్ రికార్డ్స్ హోల్డర్గా, సో అసలు మీరు కూడా మీ పాత్ర కూడా సమాజ ఆరోగ్యం కోసం మీ పాత్ర కూడా చాలా కీలకం. సో అసలు మీ అనుభవంలో చాలా సంతోషించదగ్గ ఒక సంఘటన కానీ లేదా బాధపడిన ఒక సంఘటన కానీ రెండు ఒకసారి వివరించండి. మంచి ప్రశ్న అడిగారమ్మా. ఎందుకంటే మేము ఒక 16 ఏళ్ళ అమ్మాయిని చూసాము. ఆమె పొట్టలో ఏదో గడ్డ ఉందని చెప్పింది. బొడ్డు దగ్గర ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది, ప్రెస్ చేస్తే అటు ఇటు తిరుగుతుంది అని కూడా చెప్పింది ఆమె. ఆమె పెద్దగా కంప్లైంట్ ఏం చెప్పలేదు. ఆమె మా దగ్గరకు వచ్చింది ఎందుకంటే క్లాస్ రూమ్ లో ఆమె ప్రతి 5 minutes ఒకసారి వాష్రూమ్కి వెళ్తుంది. ఓకే. ఇదేంటి ఇన్నిసార్లు ఎందుకు వెళ్తున్నావు అని టీచర్స్ అడిగారు. నాకు యూరిన్ వస్తే ఆపుకోలేనండి అని చెప్పింది ఆమె. మా దగ్గరకు వచ్చినప్పుడు చూస్తే ఆమె యూరినరీ బ్లాడర్ లో, మూత్రాశయంలో పెద్ద రాయి ఉందండి. అది ఎంత ఉంది అంటే 2550 గ్రాములు, అంటే 2.5 kg స్టోన్ అందులో ఉంది. బ్లాడర్ మొత్తం ఆ స్టోన్ వల్ల నిండిపోవడం వల్ల యూరిన్ కెపాసిటీ లేకపోయినందుకు ఆమె 5-10 minutes ఒకసారి వెళ్లాల్సి వస్తుంది. ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేశాం. చేస్తే చిన్నప్పటి నుంచి నాకు ఉందండి, ఈ మధ్యన కొంచెం పెద్దగా అయినట్టు ఉందని చెప్పింది. ఆ స్టోన్ తీసాం. తీసిన తర్వాత అంత పెద్ద స్టోను వరల్డ్ లో నెంబర్ 1 అంటే పెద్ద స్టోన్ అనుకొని మేము లండన్ లో అథారిటీ కన్సల్ట్ అయ్యాం. అయితే వాళ్ళు స్టోన్ మాకు పంపించాలని చెప్పారు, ఫోటో సరిపోవని చెప్పారు. ఆ స్టోన్ పంపించిన తర్వాత దాన్ని కట్ చేసి చూశారు వాళ్ళు. చూసి అది రియల్ గా బ్లాడర్ స్టోనే. అనేక లేయర్స్ లోపల ఉన్నాయి. ఆల్మోస్ట్ 15 లేయర్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఒక లేయర్ తయారవుతుంది. కాబట్టి ఈ అమ్మాయికి చిన్నతనంలో ఏదో సర్జరీ జరిగింది. ఆ సర్జరీ టైంలో ఒక కుట్టు ఏదైతే ఉందో అది కరిగిపోకపోవడం వల్ల అది కోర్ ఆఫ్ ద స్టోన్ గా ఉండి దానిపైన స్టోన్ తయారైంది. ఆ తర్వాత మాకు ఆ వరల్డ్ రికార్డ్ ఇవ్వడం జరిగింది. అంటే మేము ఊహించిన విధంగా ఒక ట్రీట్ చేస్తే అది ఈ విధంగా పరిణమించింది. బాధపడిన ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. అదేంటంటే మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసామనుకోండి, ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు కుటుంబం అంతా కూడా చాలా ఇష్టంగా మా నాన్నకి ట్రాన్స్ప్లాంట్ చేయిస్తాము, ఆయన 60 ఏళ్ళు వచ్చినాయండి, ఈమెకు అక్కర్లేదని చెప్పాం. 55 years దాటితే సర్జరీస్ చెయ్యము, డయాలసిస్ ద్వారా కొన్ని సంవత్సరాలు బతికే ఉంటాడు, నో ప్రాబ్లం అని చెప్పినా లేదు మేము ట్రాన్స్ప్లాంట్ చేయిస్తాం, ఆయన డయాలసిస్ ఇష్టపడడం లేదు. మరి 60 years కి నేను సర్జరీ చేస్తే తట్టుకోగలడా లేదా, కొన్నిసార్లు కిడ్నీ యొక్క లైఫ్ స్పాన్ తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యంగా ఆయన హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాం. ఏదేమైనా సరే ఆ కొడుకు ముందుకు వచ్చాడు, చేయాల్సిందే అన్నాడు, పట్టుబట్టాడు. మా టీం అంతా 16 మంది డాక్టర్స్ ఉంటారండి. అందరు కలిసి డిసైడ్ ఏం చేద్దాం, ఈయన ఇంత గట్టిగా ఫోర్స్ చేస్తున్నాడు అన్నాడు. సరే చేసాం, సర్జరీ చేసాము. ఆయన డిశ్చార్జ్ అయ్యాడు. ఒక 3 months వాళ్ళు ఉండేది ఎక్కడో బెల్లారి దగ్గర అండి. 3 months తర్వాత ఒక సిక్ పేషెంట్ మళ్ళీ తీసుకొచ్చాడు. ఏంటి అని స్టడీ చేస్తే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. ఆ హార్ట్ అటాక్ వల్ల ఆయన స్లోగా చనిపోయాడు. ఆ సందర్భంలో చూసిన కిడ్నీ ఫంక్షన్ బాగానే ఉంది. అంటే మేము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసాం, కిడ్నీ బాగుంది, కిడ్నీ సర్జరీ సక్సెస్ఫుల్ అయింది. కానీ హార్ట్ పేషెంట్ అవ్వడం వల్ల అతనికి వచ్చిన హార్ట్ అటాక్ వల్ల ఆయన చనిపోయాడు. అప్పుడు అన్నాడు, మీరు 3 months కే పేషెంట్ చనిపోయాడు, మీరు సర్జరీ చేశారని ఆయన మమ్మల్ని ఒక విధంగా బ్లేమ్ చేయడం ట్రై చేశాడు. కానీ మేము చెప్పాం, అయ్యా మీ కిడ్నీ వద్దని కూడా చెప్పాము, మీ కన్సల్ట్ కూడా రాసాము, చాలా హై రిస్క్ పేషెంట్, హార్ట్ పేషెంట్, మరి ఇతను తట్టుకోగలలేదా అంటే మీరే ఒత్తిడి తెచ్చారు. కొసమేరపు ఏంటంటే మేము చేసిన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ బాగానే ఉంది, హార్ట్ కండిషన్ వల్ల ఆయన చనిపోతున్నాడు అంటే అందులో ఎవరి మా తప్పైతే లేదని చెప్పాం. చివరికి అర్థం చేసుకుని వెళ్ళారు. అయితే అతనికి సర్జరీ చేయాలా లేదా, చేయకుండా ఉంటే బాగుండేదేమో అని తర్వాత మేము ఆలోచించిన, పేషెంట్ పార్టీ ఉన్నప్పుడు, వాళ్ళు కన్సెంట్ ఇస్తున్నప్పుడు, వాళ్ళు అనేక మంది సిగ్నేచర్స్ పెడుతున్నప్పుడు మేము తీసుకున్న డెసిషన్ కరెక్టా తెలియదు. కానీ మా సర్జరీ సక్సెస్ఫుల్ అయింది, కానీ పేషెంట్ మాత్రం
ఎక్కువ కాలం జీవించలేని ఆ బాధ మాకు ఎల్లప్పుడూ మనసులో ఉండే ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా అసలు అంతకు ముందున్న పరిస్థితులు ప్రెజెంట్ లేవు అంటూ కొంచెం ఆందోళన వ్యక్తం చేశారు. బట్ స్టిల్ అంతకు ముందు ఉన్న పరిస్థితులు మళ్ళీ పెంపొందించాలని, మీరు అనుకుంటున్న మార్పు ఖచ్చితంగా రావాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. మరొకసారి నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా మీకు ప్రైమ్ 9 తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వెల్కమ్. ఇది ఇవాల్టి ప్రైమ్ 9 స్పెషల్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.